ఇతని పేరు నరసయ్య. పట్నానికి వెళ్ళి తిరిగి ఇంటికి బయలుదేరుతాడు. అడవి మధ్యలోకి రాగానే బాగా చీకటి పడుతుంది. అతను మనసులో భయం ఉంటుంది, దయ్యాలు ఉంటాయేమో అని. నడుస్తూ ఉంటే కాళ్ళకి తగిలి ఒక సీసా ఆకాశంలోకి ఎగురుతుంది. ఫల్ అని పగిలి అందులో నుంచి ఒక దయ్యం బయటికి వస్తుంది. ఆ దయ్యాన్ని చూసి బెత్తరిపోతాడు, భయపడిపోతాడు. అటు ఇటు చూస్తాడు, ఎవ్వరు కనిపించరు దయ్యం తప్ప. అయ్యయ్యో, ఎవరు నువ్వు ఎందుకు నా ముందుకు వచ్చావు? నన్నేం చెయ్యొద్దు. ఒరేయ్ నరసయ్య, నేను నిన్ను పిలవలేదురా, నువ్వే నన్ను బయటికి తెచ్చావురా. నిన్ను నేనేమి చేయనురా. భయపడదురా, నీ వెంట నేను వస్తానురా. ఈ అడవిలో నా వల్ల కావటం లేదురా ఉండటం. దయ్యం మాటల నా నరసయ్య దయ్యంతో ఇలా అంటాడు. ఏంది నువ్వేంది నా వెనకాల వచ్చేది? నువ్వు అడవిలోనే ఉండు. నువ్వు మా ఇంటికి వచ్చావు అనుకో, నా భార్య నిన్ను చూసి దడుచుకుంటుంది. మళ్ళీ నేను మంత్రాలు తంత్రాలు చేపించాలి. నువ్వు రాకుండా ఈ అడవిలోనే ఉండు. నువ్వు ఊర్లోకి వచ్చిన తర్వాత పెరికే పని ఏమి లేదు, కానీ ఈ అడవిలోనే ఉండు. నేను ఇంటికి పోతాను, నా భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. వచ్చి 2 రోజులు అయింది, నీతోనే అడవిలో టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఒరేయ్ నరసయ్య, ఆ విధంగా చెప్పొద్దురా. నా పేరు రజితరా. నన్ను నీ వెంట తీసుకెళ్ళురా. సరే రజిత, అసలు ఈ సీసాలోకి నువ్వు ఎలా వచ్చావు చెప్పు. నువ్వు అసలు ఎందుకు ఈ విధంగా దయ్యంగా తిరుగుతా ఉండవు? స్వర్గానికి నరకానికి పోకుండా అసలు ఏం జరిగింది ఒకసారి చెప్పు. అయితే చెబుతాను విను నరసయ్య నా కథ. నా పేరు రజిత, మాది ఒక చిన్న పల్లెటూరు. అమ్మా నాన్నకు మేము 3 అక్కా చెల్లెలం. మా నాన్నకు 30 ఎకరాల పొలం ఉంది. భాస్కర్ అనే వ్యక్తితో నాకు 18 సంవత్సరాలకే పెళ్లి చేశారు. నేను నా భర్తతో పల్లెటూరు వదిలి పట్నానికి వచ్చి కాపురం పెట్టాము. కొన్నాళ్లకు నా భర్త చనిపోయాడు. నేను మళ్ళీ తిరిగి పల్లెటూరుకు వెళ్ళలేదు, పట్నంలోనే ఉన్నాను. నేను మంచి వయసులో ఉన్నాను. నాకు కామ కోరికలు ఎక్కువగా. నేను పెళ్ళైన శివ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నాను. ఒకరికి తెలియకుండా ఒకరు, అలాగా 3 నన్ను ప్రపోజ్ చేశారు. నేను కాదనలేక వాళ్ళతో కూడా సంబంధం పెట్టుకున్నాను. అలా చాలా మందితో తిరిగి దానికి వాళ్ళంతా నాకు భర్తలేని లోటు తీరుస్తూ ఉన్నారు. వాళ్ళు నాకు డబ్బులు, బట్టలు, తిండి ఇచ్చేవారు. ఒకరోజు ఉన్నట్టుండి చలి జ్వరం వచ్చింది, మంచాన పడ్డాను. వాళ్ళు నాకు హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ వాళ్ళంతా నాకు కొన్ని రక్త పరీక్షలు చేశారు. ఆ తర్వాత డాక్టర్లు నాకు HIV పాజిటివ్ ఉందని చెప్పారు. ఆ తర్వాత మా సొంత గ్రామానికి వచ్చాను. అయినా కూడా నేను మారలేదు. రోజు 10 మందితో ఫోన్లో మాట్లాడేదానిని. ఇదంతా తెలిసిన మా అమ్మా నాన్న నాతో ప్రతిరోజు గొడవ పెట్టుకునేవారు. అలా కొన్ని రోజుల తర్వాత నేను చనిపోయాను. ఇది నా కథ. ఇప్పుడు ఏంటి నీ కోరిక నన్ను తీర్చమంటావా? ఏమో నాకంత ఓపిక లేదమ్మా తల్లి రజిత. ఇంకెవరినైనా చూసుకో, నన్ను వదిలే. అందులో నువ్వు పాజిటివ్ దయ్యము, నీతో నేను కాపురం చేశాను అనుకో, ఇంకంతే సంగతులు. నీకు దండం తల్లి, నన్ను వదిలే. వీడియో చూస్తున్న మిత్రులకు అందరికీ ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. అక్రమ సంబంధాలకి చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, ఫ్యామిలీ అనేది ఉంటుంది. కాబట్టి మీరు చాలా HIV పాజిటివ్ ఉన్న వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. అక్రమ సంబంధాలకి ఇంకా చాలా దూరంగా ఉండండి.
ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.